అదే రిజర్వేషన్ల పుణ్యం. భిక్షం ఏదో అందరికీ నమస్కారం. ఈరోజు యునైటెడ్ పూలే ఫ్రంట్ మరియు భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీల హక్కుల సాధనకైన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులు గవర్నర్ పెద్దలు కవితక్క గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షం వచ్చిన గౌరీశంకర్ గారికి, వేదిక మీద ఉన్న అన్న భగత్ అన్న గారికి, గట్టు రామచంద్ర గారికి, మిగతా పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు. వాస్తవానికి ఇవాళ దాదాపుగా నేను 2001 జడ్పీటీసీ దగ్గర నుంచి దాదాపు 2011 ఎంపీపీ దాకా 2 టర్ములు రామచంద్ర నాయక్ కానీ మేము కానీ వరుస సీరియల్గానే ఉన్నాం. కానీ ఆ రోజు పూలే గారి జయంతి చేయాలంటే కూడా అధికారికంగా చేయలేకపోయారు. అధికారికంగా చేయాలని చెప్పి మేము జిల్లా పరిషత్లో కూడా అనేక రకాలుగా తీర్మానాలు పెట్టడం, గోల చేయడం మా దగ్గర నల్గొండలో కూడా జరిగిన తర్వాత 2005-6 తర్వాత 5-4 మధ్యనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అధికారికంగా జయంతి చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. వాస్తవానికి సరే జ్యోతిరావు పూలేది అసెంబ్లీలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెట్టినా పెట్టకపోయినా ఏదో ఒక టర్ములో మన బాపు గారు వస్తారు, వారు పెడతారు అనేది నమ్మకం అయితే మాకు అందరికైతే ఉన్నది. దీనికి మేమందరం కూడా సంపూర్ణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మీరు పెట్టిన 3 తీర్మానాలను కూడా మేము నల్గొండ జిల్లా పక్షాన కూడా తీర్మానం బలపరుస్తూ ఉన్నాం. కానీ మీరు మా గొంతుకయ్యి పార్లమెంటు దాకా, ఎందుకంటే మీరు ఎత్తిన ఈ జెండాని దించకుండా మీరు రిజర్వేషన్ల కోసము వచ్చిన దాకా మీరు ముందు ఉండి నడిపిస్తే చాలా బాగుంటుందని చెప్పి మేము అందరం కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా మన రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం, ఆర్ కృష్ణయ్య గారు కానీ శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కూడా బీసీ సంఘాల పేరు మీద సరే వాళ్ళు చేసేది కొంతవరకు చేసినా అవసరాలకు వాడుకునే విధంగా ఆ సంఘాలు వ్యవహరిస్తున్నాయి. అట్లా కాకుండా కొన్ని, ఎందుకంటే నిష్పక్షపాతంగా మనకి రిజర్వేషన్లు సాధించేంత వరకు మీరు ముందుండి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళండి. మీకు పూర్తిగా మా జిల్లా పక్షాన అందరం కూడా సముచితంగా మీకు మద్దతు తెలుపుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే గట్టు రామచంద్రం గారు ఉన్నప్పుడు కూడా వృత్తిదారుల సంఘం పెట్టాము మేము. ఎప్పుడు మీ సిపిఎం పార్టీలో నేను ఎంపీపీ జడ్పీటీ చేసినప్పుడు కూడా వృత్తిదారుల సంఘం పెడితే ఈరోజు బీసీ సంఘాలే రేపు అప్పుడు వృత్తిదారుల సంఘం మేడం. అందుకనే కష్టపడ్డోళ్ళం, కాకపోతే ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చు కానీ ఉద్యమానికి వెనకబడి మాత్రం మేము ఎక్కడా ఉండం. మీరు ఇది గమనించి ఆర్థికంగా ఉన్న వాళ్ళకే పీటలేసే పరిస్థితి మన దాంట్లో రాకుండా కష్టపడి మన సంఘాన్ని ముందుకు నడిపించే విధంగా, ఉద్యమంలో పాల్గొనే విధంగా ఉన్న వాళ్ళకి మీరు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ సంఘాన్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.